నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున కృపా సత్య సంపూర్ణుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు విశ్వాసులు క్రీస్తుతో కలిసి మరణించి తిరిగి లేచిన క్రొత్త జీవితాన్ని పొందారని బోధిస్తూ ఉన్నాడు. 14వ వచనంలో పౌలు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. పాపం ఇకపై విశ్వాసిపై రాజ్యం చేయదు. ఎందుకంటే అతడు ధర్మశాస్త్రపు శిక్ష కింద కాక దేవుని కృప కింద ఉన్నాడు. కృప క్రింద జీవించేటటువంటి వ్యక్తిపై పాపానికి అధికారం ఉండదు. అనగా పాపం ఇంకా లోకంలో ఉన్నా అది విశ్వాసిని బానిసగా పాలించలేదు అని అర్థం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేయగా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడిని పాప బానిసత్వం నుండి మనలను స్వతంత్రులను చేయుటకే ఈ భూమి మీదకు పంపించాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తులో నూతనంగా జన్మించిన వాడు పాపంలో నిరంతరం జీవించడు. మీరు ధర్మశాస్త్రమునకు లోబడిన వారు కారు. ధర్మశాస్త్రము మనలో ఉన్న పాపాన్ని చూపిస్తుంది, కానీ పాపంపై విజయాన్ని ఇవ్వలేదు. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ధర్మశాస్త్రం మనలను క్రీస్తు దగ్గరికి నడిపించే ఉపాధ్యాయుడు వంటిది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రము ద్వారా పాప జ్ఞానం కలుగుతుంది. కేవలం ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలు పాటించడం వల్ల పరిశుద్ధత రాదు, కానీ హృదయ మార్పు క్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది. మన బలహీనతలలో దేవుని కృప మనలను నిలబెడుతుంది. కృప మనలను పాపం నుండి పైకి లేపి దేవుని సేవలో ఉపయోగిస్తుంది. ఆమేన్.